brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కుంటయ్య కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. నా కోసం హైదరాబాద్కు వచ్చి ధైర్యం చెప్పారు. కుంటయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. 2 పిల్లల చదువు పెళ్లి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పారు కేటీఆర్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని విమర్శించారు. పోలీసులు వేధింపులు తగ్గించుకుంటే మంచిది. కుంటయ్య తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి కుంటయ్య మీదే పోలీసులు కేసు పెట్టారని విమర్శించారు కేటీఆర్. ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను.